యూరప్కు ముఖద్వారం లాంటి జార్జియా దేశంలో గల ఎస్యుఐ జార్జియన్ జాతీయ విశ్వవిద్యాలయంలో తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన విద్యా వైద్యం అందుబాటులో ఉందని ఆ విశ్వవిద్యాలయ రెక్టర్ డాక్టర్ బూచాస్వలి తెలిపారు. ఆయన పెద్దవాల్తేరు విశాఖ ఐ హాస్పిటల్ వెనుక గల జీవీ స్క్వేర్లోని ఇన్విక్టార్ కెరీర్లో కన్సల్టెన్సీ కార్యాలయం సోమవారం ప్రారంభించడం అయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో విద్య అభ్యసించడం మధ్యతరగతి ప్రజలకు అత్యంత ఆర్థిక భారంతో కూడుకున్న అంశమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య విద్య నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు తాము తమ ప్రఖ్యాత ఎస్యుయు జార్జియన్ విశ్వవిద్యాలయంలో అన్ని వసతులతో వైద్య విద్యను తక్కువ ధరకి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. తమ విద్యా సంస్థలో విద్య పాటుతో నాణ్యమైన పనులు, కంప్యూటర్ అండ్ మేనేజ్మెంట్ విద్యలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఫీజులో అందిస్తున్నామన్నారు. తాము అందిస్తున్న డిగ్రీలు అమెరికా మరియు యూరోప్ లో కూడా అక్కడి ఉన్నత విద్యా మండలి ఆమోదిస్తున్నాయన్నారు. ఇంటర్ 60% మార్కులు సాధించి నీట్ పరీక్షలో అర్హత సాధించిన వారు తమ వైద్య విద్యలో చేరడానికి అర్హులన్నారు. మొత్తం బోధనంతా ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుందన్నారు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటానికి, మరలా ఇక్కడకు రావడానికి వీసా సౌకర్యం కూడా సులువుగానే దొరుకుతుందన్నారు. మీడియా సమావేశంలో బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, సంస్థ ప్రతినిధి వివేకానందమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుందన్నారు. ఇక వీసా సౌకర్యం కూడా సులువుగానే ఉంటుందని తెలిపారు. ఈ ఆఫీస్లో ఇక్కడైతే ఏదైతే కోర్టులో అవుతుందో అక్కడ 25-30 lakhs కన్నా ఎక్కువ అవదు. మొత్తం 5.8 సంవత్సరాలు మన గవర్నమెంట్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏ నార్మ్స్ అయితే పెట్టిందో ఆ నార్మ్స్ అన్ని 4.8 సంవత్సరాలు విద్యని 1 సంవత్సరం క్లినికల్ రొటేషన్, మన హౌస్ సర్జన్సీ అంటాం, క్లినికల్ రొటేషన్ని కూడా ఇస్తూ డిగ్రీని ఇస్తున్నారు. అక్కడ డిగ్రీ చేసేవాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకుంటారు, లైసెన్సేషన్ కూడా తీసుకుంటారు. వాళ్ళందరికీ చాలా బాగుంది. అక్కడే మన చిరాగ్ గారు, డాక్టర్ చిరాగ్ వగేలా ఆత్మీయ మేనేజింగ్ డైరెక్టర్ గారు, ఆయనే హాస్టల్స్ అన్ని రన్ చేస్తున్నారు. అక్కడ ఇండియన్ హాస్టల్స్ బాయ్స్కి సెపరేట్గా, గర్ల్స్కి సెపరేట్గా ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ చక్కగా రన్ చేస్తున్నారు. అక్కడ టీచింగ్ సిస్టమ్ ప్రాక్టికల్గా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్సే కాకుండా బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అనాలిటిక్స్, బ్యాచిలర్స్ ఇన్ ఫిన్టెక్ ప్రోగ్రామ్స్, ఎంబీఏ ప్రోగ్రామ్స్ కూడా ఈ యూనివర్సిటీలో జరుగుతున్నాయి. వీళ్ళకి 2 ఇంటేక్స్ ఉంటాయి. ఒకటి అక్టోబర్, రెండోది మార్చ్. 2 ఇంటేక్స్ కూడా స్టూడెంట్స్ వెళ్ళి చదువుకోవచ్చు. ఈ అవకాశాలన్నీ స్టూడెంట్స్కి చెప్పడానికి ఏదో ఒక ఏజెంట్ ద్వారా కాకుండా యూనివర్సిటీ తాలూకా అఫీషియల్ అడ్మిషన్ సెంటర్ మన విశాఖపట్నంలో ప్రారంభించుదామని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. శ్రీ మాధవ్ గారిని ఒకసారి అందరినీ టు విశాఖపట్నం. So he's coming from one of the prestigious universities of Georgia and from the capital city of Georgia, Tbilisi. So this university has got the mascot of Tbilisi, of having the peak emblem of the city. So universities aithe అన్నిట్లో కూడా ఎక్సెల్ అవుతాయో అటువంటి యూనివర్సిటీకే ఆ యొక్క ఎంబ్లం ఇస్తారు. ఆ విధంగా ఈ ఎస్యు యూనివర్సిటీకి ఆ ఎంబ్లం ఇవ్వటం జరిగింది. సో అటువంటి యూనివర్సిటీ సంబంధించిన ఒక సెంటర్ ఇక విశాఖపట్నం ప్రారంభించడం మనందరికీ కూడా చాలా ఆనందదాయకం. ముఖ్యంగా వివేకానందమూర్తి గారికి ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను. ఇది ఒక జస్ట్ కన్సల్టెన్సీ, అక్కడ రిక్రూట్మెంట్ చేసుకోవడం కాకుండా ఇది ఎక్స్టెండెడ్ సెంటర్ ఆఫ్ ది యూనివర్సిటీ. మామూలుగా మనకు ఏవైతే యూనివర్సిటీస్ ఉంటాయో ఇక్కడ ఆ యూనివర్సిటీస్కి ప్రెమిసెస్ అన్నీ ఆల్ ఓవర్ ఇండియాలో ఓపెన్ చేసుకొని అక్కడి నుంచి అడ్మిషన్స్ తీసుకొని డైరెక్ట్గా యూనివర్సిటీలో అడ్మిషన్ ఏ విధంగా అవుతాం ఆ విధంగా అయ్యే విధంగా ఒక ఇన్వెక్టా కన్సల్టెన్సీ ద్వారా ప్రారంభించడం జరిగింది. కనుక ఇన్వెక్టాలో జార్జియన్ యూనివర్సిటీ సంబంధించిన కేవలం ఎంబీబీఎస్ఏ కాకుండా అన్ని కోర్సెస్ను కూడా ఆఫర్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, మన ప్రాంతంలో ఉండే అందరు విద్యార్థులు కూడా ఎంబీబీఎస్ చదవాలని కళతో అనేక రకాల యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. ముఖ్యంగా చైనా, అలాగే ఉజ్బెకిస్తాన్, రష్యా, ఉక్రెయిన్, అనేక రకాల ప్రాంతాలు, ఫిలిప్పీన్స్ కూడా ఎక్కువ మంది వెళ్తున్నారు. వీటన్నిటికీ మించి జార్జియా అంటే యూరోప్ సంబంధించిన విద్యను వాళ్ళు అందించడం అనేది ఇది చాలా శుభసూచకం. జార్జియా ఇస్ గేట్వే ఆఫ్ యూరోప్ అంటారు. సో యూరోప్ దేశాలకి అలాగే అమెరికా లాంటి దేశాలకు కానీ ఈ యొక్క డిగ్రీ వాళ్ళకి ఈజీగా యాక్సెస్ చేయడానికి యాక్సెప్టబిలిటీ అన్ని గవర్నమెంట్స్ కూడా వీళ్ళని జార్జియన్ యూనివర్సిటీ సంబంధించిన డిగ్రీని యాక్సెప్ట్ చేస్తాయి. మిగతా కోర్సెస్ కానీ మనం చేసి వెళ్తే మనం తప్పనిసరిగా ఐఏఎల్టీస్ అలాగే మిగతా కోర్సెస్ కూడా చేసి ఆ ఎగ్జామినేషన్స్ పాస్ అయిన తర్వాతే అక్కడ మనకి ఆ కోర్సుని వాళ్ళు ఈక్వలెంట్గా తీసుకుంటారు. కానీ ఈ కోర్స్ కారణంగా మొత్తం అన్ని యూనివర్సిటీస్ అక్రాస్ ద గ్లోబ్ అందరూ కూడా యాక్సెప్ట్ చేసి ఈ డిగ్రీని వాళ్ళు ఆ విధంగా యాక్సెప్ట్ చేయడం కారణంగా అందరికీ మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అలాగే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే
వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎంఐటి ఇన్స్టిట్యూట్ వాళ్ళతో ఎంఐటి అంటే మనందరికీ తెలుసు టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ వాళ్ళకి ఒక దే హ్యావ్ ఎ సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో ఆ విధంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారు. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర అండ్ ఎస్పెషల్లీ విశాఖపట్నం టు హ్యావ్ ఎ జార్జియన్ యూనివర్సిటీ కనెక్ట్ టు విశాఖపట్నం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అలాగే ఐ వాంట్ టు ఫర్ కమింగ్ ఓవర్ హియర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. And huge opportunities of the students for international education and itself some practical studies and up-to-date studies, for them to achieve educational success, to find their future careers and find the job in the market, to be competitive at the job place. This is what we do in Georgia. As you know, Georgia is a candidate country and we have adopted the standards and guidelines based on the European education in Georgia. So we develop our academic programs based on this ESG standard, it is called also, and in general is international education standards. So which gives us and our programs the possibility that those who graduate this program, the students, those who graduate these programs, they are really competitive startups and they have to have culinary and vocational education at the same time. Coventry University